మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి అవుతుంది. ఈ రాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది? ఏ రంగం వారికి బాగుంటుంది? ఏ రంగం వారికి అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి? గతంలో కంటే ఈ ఏడాది మెరుగుదల ఉంటుందా లేదా? ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి 2024లో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉండనుంది. మేషరాశిలో గ్రహ గతులను ఒకసారి పరిశీలించినట్లయితే మేషరాశిలో గురుడు మే 1వ తేదీ వరకు సంచరించనున్నాడు. తరువాత వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సరం అంతా సంచరిస్తాడు. లాభస్థానంలో శని చాలా అద్భుతమైన ఫలితాలను కుంభరాశిలో ఉండి ఇస్తుంది. అయితే రాహువు అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా కుటుంబపరంగా ప్రభావం చూపుతాడు. అధిక ఖర్చు పెట్టడం, దుర్వినియోగం లాంటివి జరుగుతాయి. అయితే దీని ప్రభావం ఏ రంగం వారికి ఎక్కువగా ఉంటుందో మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. అలాగే నష్టస్థాయిలో కేతువు ఉంటాడు కనుక అత్యంత శుభ ఫలితాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఈ సంవత్సరం ఏర్పడుతున్న గురు, శుక్ర, మౌఢ్యులు కూడా బలమైన ప్రభావాన్ని మేషరాశి జాతకుల మీద చూపించబోతున్నాయి. మేషరాశి విద్యార్థుల విషయానికి వస్తే వీరికి మంచి ఫలితాలు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి. ఎంతలా అంటే మీరు ఊహించని దానికంటే ఎక్కువగానే మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న యూనివర్సిటీలో మీకు సీటు కూడా లభించే అవకాశం ఉంది. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్న శని ప్రభావరీత్యా సోదర వర్గం నుంచి, బంధుమిత్రుల నుంచి, తెలిసిన వారి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. దీంతో మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు కలగడంతో పాటు జీవితంలో మీరు మంచి విజయాలను సాధిస్తారు. ఈ మేషరాశి వారికి 2024లో ఈ ఏడాది ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు, సంతోషంగా ఉంటారు. అయితే తీర్పు దిశలో ఉన్నవారికి మరింత మంచి కాలం. వివాహ విషయానికి వస్తే మీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం కుదురుతుంది. ఉద్యోగరీత్యా కూడా వీరికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. కొందరు స్నేహితుల వల్ల బాగా ఇబ్బందులు పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చులు చేస్తారు. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఈ ఏడాది నెలల వారీగా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జనవరి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. వృత్తిరీత్యా ఇబ్బందులు ఉండవు. అన్ని వ్యవహారాల్లోనూ మీకు అందరూ సహకరిస్తారు. ధనం వెసులుబాటు బాగుంటుంది. ప్రత్యేక జాగ్రత్తలతో కాలం సానుకూలం చేసుకుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా చేసే పనులు మిమ్మల్ని విజయపథంలోకి తీసుకువెడతాయి. ఫిబ్రవరి చాలా మంచి కాలం. క్రమంగా ఓర్పుతో సర్వ కార్యసాధన చేస్తారు. ప్రధానంగా కుటుంబ విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ కాలంలో కూడా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మంచి అనుకూల స్థితి సాధిస్తారు. రుణ సదుపాయం బాగుంటుంది. మార్చ్ పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేక బాగా చికాకుకు గురవుతారు. బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా ఏ సలహాలు తీసుకోవద్దు. ఓర్పు చాలా అవసరం. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాల్లోనూ కలుగజేసుకోవద్దని ప్రత్యేక సూచన. ఏప్రిల్ ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. కుటుంబ విషయాల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలంకరణ వస్తువుల కొనుగోలు, ప్రయాణాల కోసం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాహుకేతు శాంతి చేయించండి. ఉద్యోగం ఒత్తిడితో ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. మే నెల క్రమక్రమంగా పని ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ అవుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు విషయంలో ధన వ్యయం ఎక్కువ అవుతుంది. అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. అనవసర విషయాల వలన
మానసిక చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు ఏమి చేయవద్దని సూచన. జూన్ నెల సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తారు. కుటుంబ విషయాలు చాలా వరకు మంచి ఫలితాలతో ఉంటాయి. ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారం అంతా సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పథంలో ప్రయాణం సాగుతుందనే చెప్పాలి. జూలై నెల ఎంత లాభదాయకంగా ఉన్నా లేకున్నా వ్యాపారులు చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయాలి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి తరచుగా చికాకులు వస్తుంటాయి. మితభాషణ మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆగస్ట్ చాలా వరకు సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయోగాలు ఏవి చేయవద్దని సూచన. శుభవార్తలు వింటారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు, పుణ్యకార్యాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. సెప్టెంబర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. 15వ తేదీ నుంచి 24 వరకు కాలం మరింత అనుకూలం. అందరూ బాగా గౌరవిస్తారు. ధన వ్యయం అధికంగానే ఉన్నా అవసరానికి తగిన రుణం లభిస్తుంటుంది. కుటుంబం, ఉద్యోగం 2 అంశాలను కూడా ఓర్పుగా, నేర్పుగా సాధించుకుంటూ ముందుకు వెడతారు. అక్టోబర్ ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్త. బంధుమిత్రులు కలిసినప్పుడు వ్యవహార విషయాల మీద చర్చలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. అలంకరణ వస్తువుల కొనుగోలులో ధన వ్యయం అధికమవుతుంది. వృత్తి సౌఖ్యం బాగానే ఉంటుంది. నవంబర్ కనబడుతున్న అన్ని అంశాలు నిజం కాదు అని గ్రహించండి. ప్రతి విషయంలోనూ స్వయం శోధన అవసరం. ఈ నెలలో వృత్తి వ్యాపారాలు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడితే ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలహం పెరిగినా వారితోనే ఎక్కువ సమయం కేటాయించండి. డిసెంబర్ క్రమంగా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజు అధిక శ్రమ ఉంటుంది. అయితే శ్రమకు తగినట్లు లాభదాయకంగా ఉంటుంది. ప్రధానంగా మీ విజ్ఞానం మీకు గౌరవం తెచ్చిపెడుతుంది. మిత్రలాభం చేకూరుతుంది. అనుకోని లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు, అలంకరణ వస్తువులు కొనుగోలులో ఖర్చు పెరుగుతుంది. మరింత మంచి కాలం కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, రోజు ఇంట్లో ఆవు నెయ్యితో దీపం పెట్టండి. రోజు కుదరకపోతే సోమ, శుక్ర, శనివారాల్లో ఆవు నెయ్యితో మీ పూజ గదిలో దీపం పెట్టండి. మీకు ఉన్న దోషాలు తొలగిపోయి ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.